హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంసీక్యూ సెషన్స్. ఈ స్టూడెంట్స్ అడిగారు నాకు చాలా సందర్భాల్లో చేయమని, కాబట్టి చేస్తున్నాను. అయిపోతుంది ఇది. మనం ఒక 25 ఎంసీక్యూ సెషన్స్ చేయాలి యాజ్ పర్ సిలబస్. మనం ఫస్ట్ 3 చాప్టర్స్ కంప్లీట్ అయినప్పుడు ఒక 30 క్వశ్చన్స్, కరెంట్ జియోగ్రఫీ మీద మరో 30, అండ్ సెక్షన్ 1లో మనకు 11 సబ్ టైటిల్స్ ఉంటే, అదే సబ్ హెడింగ్స్ ఉంటే దాంట్లో 10 చేశాను. ఒక అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ సెక్షన్ 2లో ఇప్పటి వరకు 2 చేశాను. ఇది థర్డ్ వన్ మనం ఇండస్ట్రీస్ మీద చేయబోతున్నాం. ఓవరాల్గా ఇప్పటికీ ఒక 300 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగిందండి. ఇలా మనం ఆల్మోస్ట్ ఎగ్జామ్ కన్నా ముందే, ఒక 1 వీక్ కన్నా ముందే, విత్ ఇన్ 2-3 డేస్ గ్యాప్తో అన్ని కూడా మీకు అందజేస్తాను. ప్రాబ్లం లేదండి. ఎంసీక్యూస్ సంబంధించి ఒక 2 సమస్యలు. మొన్న అడవులు చెప్తున్నప్పుడు రాంగ్గా ఒక వర్డ్ స్పెల్ చేశాను. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది జబల్పూర్ అండి, ఎంపీ. సో అక్కడ భోపాల్ ఇచ్చి అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది, తప్పది. సో జబల్పూర్ ఎంపీ. మీకు క్లాసెస్ చూసుండొచ్చు. మొత్తం ఉన్న మనకు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ నేను మ్యాప్ సహాయంతో ఉత్తరాఖండ్ నుంచి అలా సౌత్ ఇండియా మీద వెళ్ళి త్రిపుర వరకు మీకు గుర్తుండాలని మ్యాప్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు అది ఆ రోజు అనుకోకుండా అలా మిస్పెల్ చేయడం జరిగింది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. అదొకటి కరెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి అంటున్నారు, సార్ ఇది ఎలా మేము కష్టం అవుతుంది అని. అంటే క్వశ్చన్స్ చూస్తే కొంచెం ఏదో నెగిటివ్ ఫీలింగ్ అలా వస్తుంది, మేము ఎగ్జామ్ అటెండ్ చేయగలము లేదని. అది చాలా తప్పమ్మా. మీరు చదివిన పద్ధతి బాగుంది, మీరు చదువుతున్న తీరు బాగుంటుంది, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మీరేం భయపడొద్దు. బయట ఎగ్జామినేషన్స్ ఏమైనా ఉన్నాయి టెస్ట్ సిరీస్లో, నేను చెప్పకూడదు పేర్లు, 1-2 ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకరిద్దరు ఫ్యాకల్టీలతో కానీ, లేదా సిన్సియర్గా లేకపోతే సీరియస్ ఆస్పిరెంట్స్తో కానీ, లేదంటే యూపీఎస్సీ, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కానీ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ని మీ ముందు పెడతారు. కాబట్టి అవి అటెండ్ చేస్తున్నప్పుడు మీకు 100కి 30 మార్కులు వచ్చినా నాట్ ఎట్ ఆల్ ఇష్యూ, అస్సలు ఇష్యూనే లేదు. మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ నేను ఒక 20 క్వశ్చన్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి, 20లో మీరు 5 కరెక్ట్ చేశారు, ఇంకా 15 కరెక్ట్ చేయలేదు, నెగిటివ్ మార్క్స్లోకి వెళ్తుంది, అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ నా జీవితంలో నా పర్సనల్ లైఫ్ ఉన్నాయి కదా, వ్యక్తిగతమైన కుటుంబం, జీవితం, అవి కాకుండా నాకు ఉన్న మిగిలిన జీవితం ఏంటంటే జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, వీటిలోనే ఉంటుంది నా జీవితం. కాబట్టి నేను ఇచ్చే క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. నేను క్వశ్చన్స్ తయారు చేసే ముందు కొన్ని రిఫరెన్సెస్ చూస్తాను, ఎలా చేయాలి ఏంటి, అదే టాపిక్ కన్ఫ్యూజ్ చేయడానికి పిల్లల్ని ఎలా అడగాలి, ఇలాంటి కోణంలో ఉంటుంది. ఓకే, దీంట్లో మోడరేట్ క్వశ్చన్స్ సంఖ్యను పెంచాలి, డిఫికల్ట్ క్వశ్చన్ సంఖ్యను పెంచాలి, ఇలాంటి కోణంలో తయారు చేస్తుంటాం క్వశ్చన్స్. దీంట్లో అన్ని రౌండ్స్ మనం అన్ని జోన్స్లో కూడా కవర్ చేయాలి ఒక సిరీస్ చేస్తున్నప్పుడు అనే కోణంలో ఉంటాను. ఇలాగే బయట ఇస్తున్న టెస్ట్ సిరీస్లో కూడా అదే దృక్కోణంతో ఫ్యాకల్టీస్ కానీ అక్కడ ఉన్న పేపర్ సెట్టర్స్ కానీ ఆలోచిస్తారు. బట్ ఏపీపీఎస్సీ ఇలా ఉండదు. ఏపీపీఎస్సీకి పేపర్ సెట్టర్స్ ఇట్లా ఉండరు. వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్ గ్రూప్ 2. కాబట్టి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్స్లో మీరు 40% ఆన్సర్ చేసినా నో డౌట్ యూ విల్ క్లియర్ యువర్ ప్రిలిమ్స్. మీరు రాస్తున్న టెస్ట్ సిరీస్లో కూడా మీరు 35-40% క్లియర్ చేసినా నో డౌట్ మీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. మీరు తిరుగులేదండి. మాకు సార్ తక్కువ మార్కులు వస్తున్నాయి, భయం వేస్తుంది, అసలు అది పక్కన పెట్టండి. టెస్ట్ సిరీస్ వల్ల ఇంకొంచెం అదే ఈ కార్నర్ మనకు తెలియదు, అరే సిలబస్లో ఈ కార్నర్ కవర్ చేయలేదా, అది ఒకసారి కవర్ చేద్దాం అన్నట్టు ఆలోచించండి. రైట్, నౌ మూవింగ్ టు అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఇండస్ట్రీస్. ఇక్కడ మనకు సిలబస్లో ఏమి ఇచ్చాడంటే, చాలామంది అంటే ఇది కొన్ని టాపిక్స్ మీద మనకు క్లారిటీ లేదు, నో డౌట్. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ ఆన్ సమ్ టాపిక్స్. బట్ ఇక్కడ సిలబస్లో ఏమి ఇచ్చాడంటే మేజర్ ఇండస్ట్రీస్ అన్నాడు. అది కూడా ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఎకానమీ, ఇండస్ట్రియల్ పాలసీస్ అవి వాటి కోసం తెలుసుకోవడానికి. ఇట్ ఈస్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. డిస్ట్రిబ్యూషన్ అనే పదానికి అర్థం విస్తరణ. విస్తరణ మీన్స్ జియోగ్రఫికల్ లొకేషన్స్, అలాంటివి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, ప్రధాన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాల యొక్క విస్తరణ అన్నాడు. పేపర్ సెట్టర్ సిలబస్ని చూసే పేపర్ని తయారు చేస్తే కనుక విస్తరణ అనే అంశం మీద ఫోకస్ పెడతాడు, అది గుర్తుంచుకోండి. రైట్,
అందుకే విస్తరణ లొకేషన్ ప్రాతిపదికన తయారు చేయడం జరిగింది. దేశంలో ప్రస్తుతం 23 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అయితే 24వ చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ నిర్మాణంలో ఉంది? We have 23 oil refineries in India as of now. The 24th one is under construction. Where is that? Where is it located or where is the construction is going on? అట్లా అడగొచ్చు. 24వది రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో బార్మేర్ వద్ద ఉంది. బార్మేర్ దాని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హెచ్పిసిఎల్ జాయింట్గా నిర్మిస్తున్నారు. రాజస్థాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అంటాం. సో ఆన్సర్ ఏంటండి? రాజస్థాన్. 24వ దానికి ఆన్సర్ ఏంటి? 24వ ఆయిల్ రిఫైనరీ ఏంటి? రాజస్థాన్. ఎక్కడుందామో రాజస్థాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. రాష్ట్రంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ద ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్? మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఉన్న ప్రాంతంలోనే ప్రజెంట్ సీఎం నివాసం ఉంటుంది. అంటే ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో. ఓకే, ఎక్కడండి? తాడేపల్లి. ఏ డిస్ట్రిక్ట్ అవుతుందండి అది? గుంటూరు. ఓకే, ఇక్కడ ఇచ్చింది కూడా అవర్స్టువల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, అవిభక్త జిల్లాలు ఇచ్చారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఇంకా ఏమాత్రం వీలు లేదు. రాష్ట్రంలో ఇది క్వశ్చన్ తెలుగులో తప్పించారండి, ఇంగ్లీష్లో చూడండి. విచ్ కంపెనీ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్? అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, క్వశ్చన్ ఉద్దేశము, ఈ క్వశ్చన్ ఇది కాదు, తెలుగులో ఇది కాదు, నేను చెప్తున్నాను, నేను చదువుతాను. భారతదేశ మొట్టమొదటి దేశీయ విమాన వాహక నౌకను నిర్మించిన సంస్థ ఏది? హూ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్? ఓకే, అది ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ను 40 పైగా సంస్థలు నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రధాన భూమికను మేజర్ రోల్ని ఎవరు దాని మీద మేజర్ రోల్ ఎవరు చేశారంటే సిఎస్ఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సిఎస్ఎల్ ఏదమ్మా? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆన్సర్. సారీ, క్వశ్చన్ రాంగ్గా ఇచ్చారు. క్వశ్చన్ నేను చెప్తున్నా కాబట్టి మళ్ళీ దీని మీద కామెంట్ ఏం చేయొద్దు దయచేసి. క్వశ్చన్ ఏంటి క్వశ్చన్? హూ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్? మొట్టమొదటి భారతదేశ యుద్ధవాహక నౌకను నిర్మించినది, దేశీయ యుద్ధవాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మించింది ఎవరు అనేది ప్రశ్న. నేను అలాగే ఇచ్చాను, వీళ్ళు పీడిఎఫ్ లెక్కించడంలో మిస్ అయ్యి ఉండొచ్చండి. రైట్, ఆన్సర్ ఏంటి? సిఎస్ఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కొచ్చి. ఇది మేజర్ ప్రధాన కాంట్రాక్ట్. దీనికి సబ్సిడరీస్ ఒక 40 వరకు ఉన్నాయి. ఓకే, క్రింది వాక్యాలను పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పారిశ్రామిక కారిడార్లు 11. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా అప్రూవల్ కాదు, అది కొన్నిటికి అప్రూవల్ ఇచ్చింది, అన్నిటికి అప్రూవల్ ఇవ్వలేదు. యాక్సెప్టెడ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ మనకు ఇండస్ట్రీస్ ఉంది కదండి, వాళ్ళు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ట్రస్ట్ అని ఉంది, అది దీన్ని యాక్సెప్ట్ చేసింది. కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే. అమాంగ్ దీస్ 3 passes through India or 3 are in ఆంధ్రప్రదేశ్. ఈ 11లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్ గుండా పోతున్నవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 3 అనేది స్టేట్మెంట్ అర్థం. కరెక్టే. అమాంగ్ దీస్ 3 ద లార్జెస్ట్ వన్ ఇస్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 పెద్దది ఏదంటే విసిఐసి. కరెక్టే. ఒక 812 కిలోమీటర్ల వరకు ఉంది మన స్టేట్లో అది. విసిఐసి హ్యాస్ 5 nodes. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో రాష్ట్రంలో ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే 5 nodes ఉన్నాయి. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. రాష్ట్రంలో విసిఐసి ఉంది, సిబిఐసి ఉంది, హెచ్బిఐసి ఉంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి ఉంది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. వీటిలో ఇప్పటి వరకు ఒక్కొక్క నోడ్కే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిబిఐసిలో కృష్ణపట్నం నోడ్కి ఇచ్చారు, హెచ్బిఐసిలో ఓర్వకల్లు నోడ్కి ఇచ్చారు, ఓర్వకల్లు. బట్ విసిఐసికి సంబంధించి మనకు 5 nodes ఉన్నాయండి. 1 విశాఖపట్నం, 2 మచిలీపట్నం, 3 దొనకొండ, 4 కొప్పర్తి కడప, 5 శ్రీకాళహస్తి. 5 ఏంటి?
శ్రీకాళహస్తి, ఏర్పేడు, శ్రీకాళహస్తి 5 నోడ్స్ ఉన్నాయి ఇక్కడ. కృష్ణపట్నం నోడు VCICలో లేదు. కృష్ణపట్నం తీర ప్రాంతమైన ఆ నోడ్ దీంట్లో లేదు, VCICలో లేదు, అది CBICలో ఉంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి స్పాన్సర్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్తో పాటు స్పాన్సర్డ్ బ్యాంక్ ఏదంటే ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇదంతా ఇన్ఫర్మేషన్ సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఉందండి. కేంద్ర ప్రభుత్వం నిర్మించతలచిన నిమ్స్, కేంద్ర ప్రభుత్వం నిర్మించతలచిన నిమ్స్ లేదా కేంద్ర ప్రభుత్వం నిమ్స్ హోదా ఇచ్చిన ఏంటి మనకు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఏం జరిగిందంటే క్వశ్చన్ నేను ఇచ్చింది ఒకటి, వీళ్ళు తయారు చేసింది ఒకటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ 2 NIMS ఇన్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఓకే, 2 NIMSలు ఇచ్చాయి. ఆ 2 NIMSలో ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంది. సో ప్రకాశం జిల్లాలో ఉన్న నిమ్స్ అనేది ఏ మండలం కిందకు వస్తుంది అనేది ప్రశ్న. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాతీయ పారిశ్రామిక నిర్మాణ మండలి, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రకాశం జిల్లాలో ఏ మండలంలో ఉన్నది అనేది ప్రశ్న. ఆ మండలం ఏంటి? చీమకుర్తియ, అద్దంక, దొనకొండన, పామూర. అర్థం ఏంటి? దాని యొక్క ఆన్సర్ ఏంటి? పామూరు. నిమ్స్ ఎక్కడండి? మనకు ప్రకాశం జిల్లాలో ఎక్కడ కేటాయించడం జరిగింది? పామూరు. ఓకేనా? లొకేషన్ అడుగుతాడు, విస్తరణ అన్నాడు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడానికి ప్రయత్నించాను. ప్రపంచంలో అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావి. మహేష్ బాబు ఇక్కడికి వెళ్తాడు బిజినెస్ మ్యాన్ సినిమాలో. ఈ క్రింది ఏ పరిశ్రమ ద్వారా ఏర్పాటయ్యింది? ధారావి ఈస్ ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ స్లమ్ ఆఫ్ వరల్డ్ ఈస్ ఫార్మ్డ్ బై విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ? టెక్స్టైల్ పరిశ్రమ అమ్మ. ఏ పరిశ్రమ ద్వారా అది ఫామ్ అయింది? టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటాం. వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఆర్ జౌలి పరిశ్రమలో కూడా దేని ద్వారా ఫామ్ అయిందంటే అది నూలు వస్త్ర పరిశ్రమ, అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. రైట్? భారత జౌలి పరిశ్రమకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. కర్ణాటక పట్టు పరిశ్రమ కేంద్రీకృతం కాబడిన ప్రాంతం కర్ణాటకలో కలదు. ఓకే, సిల్క్ ఇండస్ట్రీ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ కర్ణాటక. ఇట్ హ్యాస్ నియర్లీ మోనోపాలీ మల్బరీ సిల్క్లో. మనకు బెంగళూరు టు చిక్మంగళూరు రీజియన్ అంతా కూడా, ఆ బెల్ట్ అంతా కూడా సిల్క్ పరిశ్రమకు కేటాయించింది. నేను ఈ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కరెక్టే. జనుము పరిశ్రమ కేంద్రీకృతం కాబడిన ప్రాంతం పశ్చిమ బెంగాల్లో కలదు. జూట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, నో డౌట్. It is also entirely centralized into West Bengal on the banks of Hooghly. Statement correct. Okay. ఈ పరిశ్రమ భారత జీడిపిలో సుమారు 2.5% వాటాను కలిగి ఉంది. ఎస్ అంటే ఇక్కడ 2.2, 2.3 అట్లా ఉండొచ్చు. ఓకే, ద టెక్స్టైల్ ఇండస్ట్రీ కాన్స్టిట్యూట్స్ 2.2 to 2.5% ఆఫ్ జీడిపి, నో డౌట్. ఇది కూడా కరెక్టే. ఈ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన లేబర్ ఫోర్స్ని అందించడానికి సమర్థ్ ఇది అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ launched by Government of India to boost textile industry in India. National Technical Textile Mission ani, Textile Parks ani, okay, Samardh ani, Silk Samagra ani, iJute Care ani, Pashmina ani, lot of schemes unnai. Dantlo Samardh, undoubtedly, it is a skill development program for the labor force of textile industry. Idi kuda correct. జౌలి పరిశ్రమలో పనిచేస్తున్న ఎవరైతే మనకు కార్మికులు ఉన్నారో వాళ్ళలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అన్నీ కరెక్టేనండి. ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది కొంతమేర. ప్రముఖ ఉద్యోగ మండలం పారిశ్రామిక వాడ ఏ రాష్ట్రానికి చెంది ఉన్నది? ఓకే, which state has the Udyoga Mandalam Industrial Region? Okay, Udyoga Mandalam Industrial Region is located in which among the following states? Udyoga Mandalam Canal kuda undi manaku.
నేషనల్ వాటర్వే 3లో భాగంగా ఉంది. ఓకే, అది ఏ స్టేట్ అండి? కేరళ. ఇక్కడ ఇచ్చినవి ఇంచుమించు కొన్ని ఇండస్ట్రియల్ స్టేట్స్. వెస్ట్ బెంగాల్ మనకి హౌరా కల్కత్తా ఇండస్ట్రియల్ రీజియన్ ఉంది. తమిళనాడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీజియన్స్. ఓకే, చెన్నై ఉంది, తిరుచి, కోయంబత్తూర్ ఉంది, ఇట్లా. అండ్ మనకు కర్ణాటకలో కూడా ఇండస్ట్రియల్ రీజియన్స్ ఉంది. ఇప్పుడే చెప్పాను, చిక్మంగళూరు టు ఎక్కడ బెంగళూరు, మంగళూరు, చిక్బల్లాపూర్, ఇట్లా ఇండస్ట్రియల్ రీజియన్స్ ఉన్నాయి. మనకు ఐరన్ ఇండస్ట్రీ కూడా ఉంది. అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇవ్వడం జరిగింది. పేరు కూడా సౌత్ ఇండియన్ స్టేట్కి సంబంధించి ఉన్నట్టుంది కాబట్టి అట్లా అడిగాం. నో డౌట్ ఆన్సర్ అంటే కేరళ, ఉద్యోగ మండలం ఇండస్ట్రియల్ రీజియన్. తలోజా, గట్సిలా, జుగాడియా వంటి ప్రదేశాలు ఏ పరిశ్రమకు చెందినవి? ఓకే, ద ప్లేసెస్ తలోజా, గట్సిలా, జుగాడియా ఆర్ ఫేమస్ ఫర్ విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఇండస్ట్రీ? యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మనం ఒక 2 ప్లేసెస్ ఇచ్చుంటే, ఒకటి ఏంటంటే ఖేత్రి, మలస్కండ్. ఖేత్రి, మలస్కండ్ ఆర్ ఈ 2 వీటితో పాటు పొరపాటున అగ్నిగుండాలు అంటే మనం చెప్పేస్తాం కాపర్ అని. ఖేత్రి, మలస్కండ్తో పాటు మనకు ఐ థింక్ ఇక్కడ హిందుస్థాన్ కాపర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాయి. మిగతా ప్లేస్లో ఇండియన్ కాపర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. ఖేత్రిలో ఇక్కడ లేదు, అగ్నిగుండాల్లో లేదు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో జుగాడియా ఆఫ్ గుజరాత్, తలోజా ఆఫ్ మహారాష్ట్ర, గట్సిలా ఆఫ్ జార్ఖండ్ ఆర్ సిమిలర్ టు ఖేత్రి ఆఫ్ రాజస్థాన్, అదేవిధంగా మలస్కండ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా ఏ పరిశ్రమకు ఫేమస్ అంటే కాపర్ ఇండస్ట్రీకి అండి. కాపర్ మెల్టింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. ఓకేనా, దేనికి ఫేమస్ అండి అవి? కాపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ మీద వాడు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ మీద అడిగితే నో డౌట్ క్వశ్చన్ ఐరన్ అండ్ స్టీల్ మీద ఉంటుంది. వాడు ఒకవేళ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద అడిగితే కనుక మనకు ఖచ్చితంగా ఉండేది ఏంటంటే దేని మీద అండి? మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఉంటుంది. ట్రాన్స్పోర్టెడ్ ఇండస్ట్రీస్ మీద అడిగితే కనుక మనకు కొంచెం రైల్ ఇండస్ట్రీస్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇండియా ఈజ్ ఇన్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్. భారతదేశంలో ఇటు ప్రభుత్వము అటు ప్రైవేట్ రంగంలోనూ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉంది, కరెక్టే. ఎందుకంటే టిస్కో ప్రైవేట్, రూర్కెలా గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, అతిపెద్ద ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ యూనిట్ ప్రైవేట్ రంగంలోనే కలదు. ద లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ యూనిట్ ఈజ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద యూనిట్ బొకారో, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద యూనిట్ టిస్కో, ఎక్కడ? జంషెడ్పూర్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే టిస్కోనే పెద్దది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎస్, ద లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ యూనిట్ ఈజ్ అండర్ ప్రైవేట్ సెక్టర్ దాన్ ఎక్కడండి? రాదర్ గవర్నమెంట్ సెక్టర్. ఇండియా ఈజ్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇండియా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ చైనా ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ స్టీల్. ఎస్, లేటెస్ట్ స్టేట్మెంట్స్ కూడా అవే చెప్తున్నాయి. క్రూడ్ స్టీల్లో మాత్రం మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఐరన్ మైనింగ్లో చెప్పట్లేదు ఇక్కడ. మైనింగ్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్లో వచ్చి ఉండొచ్చు, కానీ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం? సెకండ్ ప్లేస్లో ఉన్నాం. థర్డ్లో జపాన్ ఉంది, ఫస్ట్లో ఎవరు ఉన్నారంటే చైనా ఉన్నారు. భారతదేశంలో ప్రభుత్వం తరపున స్టీల్ తయారు చేస్తున్న సంస్థలు 2 కలవు. దెర్ ఆర్ 2 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆర్ 2 పబ్లిక్ సెక్టర్ ఫర్మ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్, భారతదేశం తరపున ఐరన్ అండ్ స్టీల్ను ఉత్పత్తి చేస్తున్నవి అంటే స్టీల్ను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు 2 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఒకటి ఏంటండి? సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. 2 RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇదే ఎక్కడుంది మనకు? విశాఖపట్నం. మైనింగ్ చెప్పట్లేదు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇట్లా చెప్పట్లేదు. మనం చెప్తుంది ఇండస్ట్రీ చెప్తున్నాం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షన్ చేస్తున్నవి గవర్నమెంట్ తరఫున 2. ఒకటి గెయిల్ అండర్లోనే ఇస్కో యూనిట్స్ అన్ని చేర్చేశారు. గెయిల్ అండర్లోనే రూర్కెలా ఉంది, గెయిల్ అండర్లోనే బొకారో ఉంది, గెయిల్ అండర్లోనే దుర్గాపూర్ ఉంది, గెయిల్ అండర్లోనే మనకు భిలాయ్ ఉంది. ఒకటని కాదు, గెయిల్ అండర్లోనే సేలం ఉంది, గెయిల్ అండర్లోనే భద్రావతి ఉంది, గెయిల్ అండర్లోనే విజయనగరం ఉంది. సో అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నింటినీ మెల్లమెల్లగా గెయిల్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఒక్క RINL మాత్రం సపరేట్గా ఉంది. కాబట్టి 2 ఉన్నట్టు మనం చెప్పొచ్చు. సెయిల్ ఒకటి, గెయిల్ ఒకటి. రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా దేని అండర్లోకి తీసుకురావడం జరిగిందండి? సెయిల్ అండర్లోకి తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆల్ ఆర్ కరెక్ట్.
ఫార్మా ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిన పైడి భీమవరం సెజ్ ఏ జిల్లాలో ఉంది? పైడి భీమవరం సెజ్ ఈస్ ఫేమస్ ఫర్ ద ఫార్మా ప్రొడక్ట్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్? ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది? శ్రీకాకుళం. శ్రీకాకుళంలో ఒక సెజ్, అదే ఏది? పైడి భీమవరం సెజ్. ఓకే, అందుకే నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఇవ్వటం జరిగింది. విశాఖపట్నం అనుకుంటున్నారు కొంతమంది, తప్పది. కొంతమంది విజయనగరం అనుకుంటున్నారు, అది కూడా తప్పే. ఏంటంటే అది శ్రీకాకుళం. క్రింది పారిశ్రామిక ఉత్పత్తులు వాటి ప్రథమ స్థానాలు ఉన్న రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. వాటిలో ఎన్ని సరిగ్గా జత చేయబడ్డాయి? ఓకే, ఫాలోయింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ ద స్టేట్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఇచ్చారు, స్టేట్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ స్టేట్స్ ఇచ్చారు. ఎన్ని పెయిర్స్ అనేవి సరిగ్గా మ్యాచ్ చేసామని అడుగుతున్నారు. లెదర్ ఇండస్ట్రీ, లెదర్ ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్లేస్ యూపీ. యూపీ కాదు, తమిళనాడే కరెక్ట్. సెకండ్ ప్లేస్ యూపీలో ఉంది. ఆయిల్ రిఫైనింగ్, చమురు శుద్ధి, నో డౌట్ గుజరాత్. వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇక్కడ ఉంది. పట్టు వస్త్రాలు కర్ణాటక కరెక్ట్. చక్కెర లాస్ట్ మహారాష్ట్ర ఉండేది. 2023లో మళ్ళీ మహారాష్ట్ర స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేశారు? యూపీ. ఈ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 3 పెయిర్సే కరెక్ట్ ఉన్నట్టు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఏమని పెడతారండి? అన్నీ కరెక్ట్ అని పెడతారు. ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, మనకేంటి? ట్యానింగ్, లెదర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ తమిళనాడు. షుగర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్లేస్ యూపీ. సిల్క్ టెక్స్టైల్స్ నో డౌట్ కర్ణాటక. ఆయిల్ రిఫైనింగ్లో మనకు 4 రిఫైనరీస్ ఉన్నాయి. అస్సాంలో కూడా 4 ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ తక్కువ. ఇక్కడ 3 ప్రైవేట్ అండర్లో ఉన్నాయి, అవి చాలా ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఆయిల్ రిఫైనింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు? గుజరాత్. సో దట్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఎగుమతుల్లో కూడా మొదటి స్థానంలో రావడానికి కారణం అదే. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 గురించి క్రింది అంశాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద GIS 2023 కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అరౌండ్ 25 కంట్రీస్ పార్టిసిపేటెడ్. 25 దేశాల నుంచి పెట్టుబడిదారులు దీంట్లో పాల్గొన్నారు. మొదటిది కరెక్టే. ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నా కదా. మొత్తంగా 378 వరకు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద సంతకాలు చేయబడ్డాయి. కరెక్టే. టోటల్ వాల్యూ ఆఫ్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ 13.5 lakh crore. ఇది కూడా కరెక్టే. మొత్తం విలువ 13.5 లక్షల కోట్లు. అత్యధిక పెట్టుబడులను ఫిషరీస్ రంగం ఆకర్షించింది. ఇది తప్పు. అంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ప్యాటర్న్ బట్టి ఆల్ ద అబోవ్ అనే మూడ్లో మనం వెళ్ళిపోయినప్పుడు వాడు ఏదో ఒక ఆప్షన్ తప్పిస్తాడు. అత్యధిక రంగం మనకు ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చిందండి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి 9 lakh crore ఇన్వెస్ట్మెంట్ వస్తున్నట్లు చెప్తుంది ప్రభుత్వం. దీన్ని మనం భయపడిపోతాం, ఎక్కడి నుంచి తయారు చేసాడబ్బా ఏంటని. భయపడడానికి కూడా ఏం లేదు. ఇది మనకి క్వశ్చన్ వచ్చింది, మనకు గవర్నమెంట్ డాక్యుమెంట్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఇది ఒక్కటే డాక్యుమెంట్. అక్కడ మనకు ఇండస్ట్రీస్ని ఓపెన్ చేసినప్పుడు సోషియో ఎకనామిక్ సర్వేలో, అంటే యూనిట్ చెప్తున్నప్పుడు మనం సోషియో ఎకనామిక్ సర్వే సపరేట్గా చెప్పాల్సి రావట్లేదు. మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ 25 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినట్టు చెప్పారు. రైట్. 378 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయి. 13.5 lakh crores వచ్చింది. 9.5 lakh crore ఈజ్ ఫ్రమ్, చూడండి, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. ఇది ఒక్కటి మార్చేసాను, ఏమని? ఫిషరీస్ అని. అంటే ఆడిచ్చిన ఇన్ఫర్మేషనే, మీరు చదువుతున్న ఇన్ఫర్మేషనే క్వశ్చన్ వచ్చేటప్పుడు కష్టమైపోతుంది. ఇది అందరూ కూడా ఇట్లనే క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నారు. అందుకే ఏమవుతుంది, మీకు కొంచెం అక్కడ ఎగ్జామినేషన్లో మార్క్స్ తగ్గే అవకాశం వస్తుంది. ఎక్కడ? టెస్ట్ సిరీస్లో. బట్ నో వరీస్, ఇట్లా వాళ్ళేమి ఇవ్వరు. ఎవరు? APPSC వాళ్ళు. గ్రూప్ 2కి అయితే అసలు ఇలా ఇచ్చే అవకాశం కూడా తక్కువ. అందులో మెయిన్స్కి వచ్చుకొని ప్రిలిమ్స్కి ఇవ్వరు. మీరేం భయపడొద్దు. నెగిటివ్ మార్క్స్నే దృష్టిలో పెట్టుకోండి. పూర్తిగా ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి. 1/4 లేవు. SSC CGIలో 1/4 ఉంటుంది. సరే, 5 బిట్లు మనం ఏమి లాటరీ వేస్తే ఒక్కటైనా కాదా అని అనుకుంటాం. ఇక్కడ 3 బిట్లు లాటరీ వేయాల్సి వస్తుంది. కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కొంచెం టచ్ చేయడానికి మనం సంకోచించాలి. అసలు మనం ఆలోచించి వీలున్నంత వరకు అవగాహన లేని బిట్స్ని టచ్ చేయకపోవడం బెటర్. అవగాహన ఉన్న బిట్స్ మాత్రమే మీరు ఏం చేయండి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. చూసారా? సింపుల్. ఒకటే పేరాలో 4 పాయింట్లు తీసిస్తే కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. ఒకటి కన్ఫ్యూజ్ చేశాను. ఏంటి?
ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? రెన్యూవబుల్ సెక్టర్ వచ్చింది. ఫిషరీస్ అంటేగా ఎస్ అయి ఉండొచ్చు, ఏపీ ఫిషరీసే కదా ఫస్ట్ ప్లేస్ ఉందన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పింజోర్ పంచకుల జిల్లాకు చెందిన ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? పింజోర్ గ్రీన్ రివల్యూషన్ యొక్క ఫలితాల వల్ల అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ట్రాక్టర్ల పరిశ్రమ హెచ్ఎంటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హర్యానాకి హిమాచల్ ప్రదేశ్కి సరిహద్దులో ఉన్న ప్రాంతం. హర్యానాలో ఉన్న పంచకుల జిల్లాకు చెందినది. ఇక్కడ ఏ పరిశ్రమ ప్రసిద్ధి చెందిందంటే ట్రాక్టర్స్. పోస్ట్ గ్రీన్ రివల్యూషన్ వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతంగా దీన్ని చెప్పొచ్చు. హర్యానాలో ఏంటమ్మో పింజోర్ ఏ జిల్లాలో ఉంది? పంచకుల జిల్లాలో ఉంది. పింజోర్ ఈస్ ఆఫ్ పంచకుల డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా. హర్యానాని ఇవ్వలేదు, హర్యానాని ఇస్తే మళ్ళీ మీకు అర్థమైపోతుంది. హర్యానా ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ? ఏ ఇండస్ట్రీకి ఫేమస్ అండి? అది ట్రాక్టర్ల ఇండస్ట్రీకి ఫెమిలియర్. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇండస్ట్రీస్ 15 క్వశ్చన్స్ తయారు చేశాను. 20 అయితే మళ్ళీ అది వీడియో లెంత్ పెరిగిపోతుంది, ఈ వ్యూస్ తగ్గిపోతాయని ఒక ఫీలింగ్ ఉందన్నమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్. కరెక్టే, చూపెడతాను. ఇది కూడా మీకు చూపెడతాను. ఇదేదో తోపబిట్ అని ఫీల్ అవ్వట్లేదు. ఇది ఎలా వచ్చిందని చూద్దాం. రాష్ట్ర పారిశ్రామిక విధానం 2023లో 10 ప్రాధాన్య అంశాలను చేర్చడం జరిగింది. దేర్ ఆర్ 10 ప్రయారిటీస్ అండర్ 2023. ఏంటి 2023 అనుకుంటే ఇది 2023 అని ఇచ్చాడు. 2023 మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు పిల్లలు, ఎందుకు గొప్ప తప్పివ్వటం. పరిశ్రమల ఏర్పాట్లో వనరులకు సంబంధించి రిసోర్సెస్, వనరులకు సంబంధించిన అవగాహన కోసం దానిని చేకూర్చడం కోసం ప్రారంభించిన కేంద్రం వైఎస్ఆర్ AP1 ఈజ్ ఎ సెంటర్ లాంచ్డ్ ఫర్ రిసోర్సెస్ ఇన్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కరెక్టే ఇది కూడా. సింగిల్ విండో క్లియరెన్సెస్ కోసం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈబిస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది కూడా కరెక్టే. ఏపీ గవర్నమెంట్ ఇట్ వర్క్స్ అండర్ ఈబిస్ ఫర్ ద సింగిల్ విండో క్లియరెన్సెస్. ఈబిస్ ఈజ్ ఏ అవుట్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పదాలు కూడా కొన్ని కొత్తగా ఉండొచ్చు మీకు. ఇది ఇంచుమించు జాగ్రఫికల్గా అడిగే అవకాశం కూడా లేదు. ఈ బిట్లు మీకు టెస్ట్ సిరీస్లో అడిగేస్తుంటారు, మీరు చేయడం కష్టం. సరే, ఇక్కడ ఉన్నదానికి ఏంటంటే 1 2 3 4 అన్ని కరెక్టే. మరి ఇది ఎట్లా వస్తుంది సార్ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే ఉంది. అది మనమే సపరేట్గా సృష్టించడానికి మనం తీసుకోవడానికి లేదు. చూడండి, అక్కడున్న స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. దీనికన్నా ముందు డిఐసి ఉన్నాయి, డిస్ట్రిక్ట్ మనకు ఇండస్ట్రియల్ సెంటర్స్. దీని ముందు పేజీలో అది ఇచ్చాడు. ఓకే, ఇవ్వండి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అని ఉన్నాయి కదా, ఇవే నోడల్ ఏజెన్సీస్ అండి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు సర్వ్ యాజ్ నోడల్ ఏజెన్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టు అసిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ పెట్టుబడిదారులు జిల్లా స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడు నోడల్ ఏజెన్సీకి ఎవరు ఉంటారంటే డిఐసిస్. కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వచ్చేటప్పుడు చూడండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఐడెంటిఫైయింగ్ 10 థ్రస్ట్ ఏరియాస్. 10 ప్రాధాన్య అంశాలను గుర్తించింది. అదే 2023, అక్కడ 22 అని ఇచ్చాడు. నేను అదే 2023 అని మీకు చెప్పడం జరిగింది. రైట్, చూడండి, వైఎస్ఆర్ AP1 is introduced by Government of Andhra Pradesh for single window clearances. వైఎస్ఆర్ AP1 is introduced by Government of Andhra Pradesh for the resources to establish industries. రిసోర్సెస్, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు చేకూర్చడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే వైఎస్ఆర్ AP1. మనకు జాగ్రఫికల్గా అడిగే అవకాశం లేదు, కానీ మీకు భయం అంటే అక్కడ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి కదా, వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో క్లియరెన్సెస్. ఏపీ గవర్నమెంట్ సింగిల్ విండో క్లియరెన్సెస్ సిస్టమ్ కోసం ఈబిస్ ప్రాజెక్ట్ అండర్లో పనిచేస్తుంది. ఈబిస్ ఈజ్ ద ఇనిషియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే సోషియో ఎకనామిక్ సర్వేలో వాడు హైలైట్స్గా ఇస్తాడు ఇండస్ట్రీస్ విభాగంలో
ఫస్ట్ 2 పేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకుంటే మనం ఆన్సర్ చేయడం కష్టమైపోతుంది. ఇట్లానే టెస్ట్ సిరీస్లో ఉంటాయి, అక్కడ ఆన్సర్ చేయడం కూడా కష్టమైపోతుంటుంది. దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చాలా వరకు కూడా పెద్ద పెద్ద సంస్థలు పెడుతున్న ఎగ్జామ్స్లో కూడా సిలబస్ బియాండ్ వెళ్ళిపోతున్నారు. నేను మొన్న క్వశ్చన్ పేపర్ చూసాను ఒకటి. ఓకే, దాంట్లో లవణీయత మీద ఇచ్చాడు ప్రశ్న, సముద్ర లవణీయత మీద. ఎవడైనా ఏమంటామండి దాన్ని? అక్కడ క్లియర్గా ఇచ్చాడు, మనం ఏమేమో చదివేస్తున్నామని సిలబస్లో ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్, వాటి మీద ఇచ్చుకో. లవణీయత మీద ఇస్తుంది, రేపు ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది అవుట్ ఆఫ్ సిలబస్. ఇంకో క్వశ్చన్ చూశాను. క్వశ్చన్ చూసినప్పుడు నక్షత్రాల ఏర్పాటు సిద్ధాంతం ఏదో అని ఇచ్చాడు, పరికల్పన అనుకొని. మనకు ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం కూడా చదవమనట్లేదు. సౌర కుటుంబంలో భూమి ఏం చేస్తుంది అని అంటున్నాడు. అంటే దాని పొజిషన్స్ ఏంటి, దాని పనులు ఏంటి, అది ఎలా తిరుగుతుంది, అక్షాంశాలు, రేఖాంశాలు, ఇట్లా చదవాలి. వాడేవో పరికల్పన సిద్ధాంతాలు. మీరు ఏమైనా యూపీఎస్సీ ఆప్షనల్ రాస్తున్నారా అమ్మ? ఈవెన్ యూపీఎస్సీ ఆప్షనల్లో కూడా తీసేసాడు అది, ఏది యూనివర్స్ అనే కాన్సెప్ట్. అర్థమైందా? అట్లా ఇచ్చి మిమ్మల్ని కొంత భయోందోళనకు గురి చేస్తున్నారు. గురి చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఎన్ని ఒక్కొక్క దానికి 20-30 పేపర్లు తయారు చేయాలంటే వాళ్ళని ఎక్కడి నుంచి బిట్స్ తెస్తారు? అందుకని మీరు టెస్ట్ సిరీస్ చూసి భయపడొద్దు. మీ ప్రిపరేషన్ మీరు యాస్టీస్గా కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి విపరీతమైన రివిజన్ చేయండి. టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వండి, భయపడొద్దు. మీ యొక్క వీక్నెస్ తెలుసుకోండి, ఏ జోన్లో వీక్గా ఉన్నారు. ఓకే, హిస్టరీ, మోడర్న్ ఇండియాలో వీక్గా ఉన్నాం, లేదా మోడర్న్ ఇండియాలో ఏంటి పరిస్థితి. ఓకే, పోస్ట్ గాంధీ వీక్గా ఉన్నామా, లేదా మనం ఎక్కడైనా వేరైనా రివల్యూషన్స్లో వీక్గా ఉన్నామా. సోషియాలజీలో ఏంటి, ఏ చాప్టర్, 3rd చాప్టర్ ఓకే పాలిటీతో అనుబంధంగా ఉంది, బాగానే చేస్తున్నాం. 2nd చాప్టర్ కష్టంగా ఉంది. జాగ్రఫీ ఓకే 3rd చాప్టర్ ఈజీగా ఉంది, 1st చాప్టర్ కష్టంగా ఉంది. అట్లా ఎక్కడ కష్టంగా ఉందో వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ MCQ సెషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ ప్రధాన పరిశ్రమల విస్తరణ మీద వచ్చే అవకాశం ఉంది. ఒకటే ప్రశ్న వస్తుంది రేపు ఎగ్జామ్లో, అది కూడా ప్రధాన పరిశ్రమలు, అవి కూడా విస్తరణ మీద అడిగే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మనం రవాణా మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చేద్దాం, రవాణా మీద చేస్తాము. ఎవరో పిల్లలు 2-3 అడగడం కూడా జరిగింది. అది నెక్స్ట్ సెషన్లో దాని మీద చేద్దాం. థ్యాంక్ యూ.